హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ చూడండి, నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో అంటే చాలా షాకింగ్ అప్డేట్ ఇచ్చిన. లైక్ మన డబ్ల్యూడబ్ల్యూని మొత్తం ల్యాండ్స్కేప్ మొత్తం చేంజ్ అయిపోయింది. ద రాక్ ఇప్పుడు న్యూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిపోయినారు మన మొత్తము డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, మొత్తం టీకే గ్రూప్కి అని. నేను నిన్ననే ఒక వీడియోలో ఈ షాకింగ్ రూమర్స్ గురించి, షాకింగ్ రూమర్స్ కాదు షాకింగ్ అప్డేట్స్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేసినాను. కానీ కరెక్ట్ నేను వీడియో అప్డేట్ చేసిన తర్వాత నేను నైట్ ఏమైందంటే నేను సాయంత్రమే అసలు చాలా షాకింగ్ అంటే షాకింగ్ రూమర్స్ రావడం స్టార్ట్ అయ్యి, ఇంకా షాకింగ్ రూమర్స్ మా డబ్ల్యూడబ్ల్యూ నుంచి రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఆ రూమర్స్ రాగానే గాయస్ మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ రూమర్స్ గురించి విన్న తర్వాత మీరు బి కంపల్సరీ షాక్ అయిపోతారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఈ అసలు మేనియాలో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకోరు కాదు, మన సీఎం పంక్ ఫైట్ చేస్తారు. సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఈ అసలు మేనియా జరుగుతాయని చాలా మంది అనుకుంటున్నారు కదా. అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఈ అసలు మేనియా జరుగుతాయని ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ చాలా అంటే మన బ్రాక్ వర్సెస్ గుంతర్వి కావాల్సిన చాలా ఛాన్సెస్ ఉన్నాయని ఇలాంటి రూమర్స్ గురించి మనందరికీ ముందే తెలుసు అనమాట. కానీ నిన్న సాయంత్రం అంటే నైట్ రూమర్స్ చాలా షాకింగ్ వచ్చినాయి. అండ్ అంటే ఇవి ఎలాంటి రూమర్స్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ నుంచే లీక్ అయినాయి అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ క్లోజ్ ఉన్న మనుషుల దగ్గర నుంచే ఈ రూమర్స్ లీక్ అయినాయి అనమాట. అండ్ నిజం చెప్పాలంటే దీన్ని మీరు ఒక టైప్లో స్పాయిలర్స్ అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అంటే రూమర్స్ అంటే నేను రూమర్స్ ఎందుకు అంటున్నాను అంటే చూడండి, ఇప్పుడు అది నిజమైన తర్వాతనే అది ఒక కన్ఫర్మ్ అప్డేట్ అనమాట. బట్ అంటే డబ్ల్యూడబ్ల్యూ కన్ఫర్మ్ చేసినా అది ఒక కన్ఫర్మ్ అయిపోతుంది. బట్ ప్రజెంట్ కోసం అయితే మనం రూమర్స్ అనుకుందాం. బట్ చాలా మంది దాన్ని స్పాయిలర్స్ అనుకుని నైట్ నిజం మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చాలా షాక్ అయిపోతారు. సో ఫస్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే, మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మేబీ గెలిచిన మన సీఎం పంక్ గెలుస్తారేమో, లేదంటే మన కోడీ రోడ్స్ గెలుస్తారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ బెట్టింగ్ ఓట్స్ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో మన సీఎం పంక్, సెకండ్ ప్లేస్లో మన గుంతర్, అండ్ థర్డ్ ప్లేస్లో ఏమో మన కోడీ రోడ్స్ ఉన్నారు. కానీ ఈ రూమర్స్ ప్రకారం అంటే మన స్పోర్ట్స్ ఇలిస్ట్రేటెడ్ వాళ్ళు ఈ రూమర్స్ ఇచ్చినారనమాట. సో ఇప్పుడు ఈ రూమర్స్ ప్రకారం ఏంటంటే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచేది ఇంకొవరు కాదు, మన గుంతర్ అంట. ఎస్ గాయ్స్, చాలా షాకింగ్ ఉంది కదా. అంటే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అంట గుంతర్ గెలుస్తారంట. అండ్ అంతేకాదు ఈ అసలు మేనియాలో సెత్ రాలిన్స్ ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, మన గుంతరే అంట. మనకి రసల్ మేనియా నైట్ 1లో సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో నిజంగా చాలా షాకింగ్ రూమర్. అండ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి, సోషల్ మీడియాలో చాలా సోర్సెస్ ఉన్నాయి. బట్ స్పోర్ట్స్ ఇలిస్ట్రేటర్ వాళ్ళు ఏంటంటే చూడండి, వాళ్ళు చెప్పినారంటే ఎక్కడ దాని ఇంకా ఏదో మీనింగ్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఈ రూమర్స్ ఇచ్చేసినారు, అంటే ఒక టైప్లో స్పాయిలర్స్ ఇచ్చి పడేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఇది అసలు మేనియాలో అంట మనకి సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. ఎస్ అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మధ్యలో రసల్ మేనియాలో మ్యాచ్ జరుగుతుందంటే సీఎం పంక్ ఏం చేస్తారు, అండ్ కోడీ రోడ్స్ అంటే మన సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతాయన్నమాట. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ రసల్ మేనియాలో జరుగుతుంది అంటే ఈ రూమర్స్ ప్రకారం అంటే రిపోర్ట్స్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం. కన్ఫర్మ్ ఏం మాట్లాడుతూ జస్ట్ ఈ రిపోర్ట్స్ ప్రకారమే మాట్లాడుతున్నాము. సో సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అసలు మేనియాలో జరగబోతుంది అంటే రోమన్ రైన్స్ ఎవరితో ఫైట్ చేస్తారేమో మీ అందరికీ క్లియర్లీ అర్థమైపోయినట్టుంది. సో రోమన్ రైన్స్ అపోనెంట్ ఇంకెవరు కాదు, ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాకే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కోడీ రోడ్స్ సీఎం పంక్తో ఫైట్ చేస్తారు, గుంతర్ సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారు. సో దీని అర్థం చాలా క్లియర్ ఉంది. అండ్ అది ఏంటంటే ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాక్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ మధ్యలో మనకి రసల్ మేనియాలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో ఈ రిపోర్ట్స్ నిజంగా చాలా షాకింగ్ ఉండనే మాట. అంటే గుంతర్ రాయల్ రంబల్ గెలవడం ఏందో అంటే గుంతర్ రాయల్ రంబల్ గెలుస్తారంట. గుంతర్ సెత్ రాలిన్స్ ఛాలెంజ్ చేస్తారు, గుంతర్ రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారు. సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రసల్ మేనియా జరుగుతాయి. అండ్ రసల్ మేనియాలోనే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అంట. సో నిజంగా అంటే ఇప్పుడు ఈ రూమర్స్ మాత్రం అంటే చూడండి, ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యేంత వరకు అండ్ డబ్ల్యూడబ్ల్యూ దాన్ని కన్ఫర్మ్ చేసేంత వరకు నేను అంటే ఎలాంటి స్పాయిలర్ వచ్చినా నేను దానికి రూమర్ అనుకుంటాను. సో ఇప్పుడు అంటే ఈ రూమర్స్ ఒక నిజమైతే మాత్రం చాలా మజా వస్తుంది. ఎందుకంటే చూడండి, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అది ఇప్పటి నుంచి కాదు, ఒక డెకేడ్ నుంచి అంటే చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఒక డెకేడ్ నుంచి చాలా మంది ఫ్యాన్స్ అంటే రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలో అంటే పేరు సంపాదించడం స్టార్ట్ చేసినప్పటి నుంచే చాలా మంది ఫ్యాన్స్ డ్రీమ్ అనే మాట.
అండ్ స్పెషల్లీ ఒకప్పుడు రాయల్ రంబల్లో ద రాక్ వచ్చి రోమన్ రైన్స్కి కాపాడినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ డ్రీమ్ అయిపోయింది అది. అంటే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ చూడాలని, అంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ చూడాలని చాలామందికి ఒక డ్రీమ్ అనేమాట. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే చూడండి, దీనిపైన మా డబ్ల్యూడబ్ల్యూ రియాక్షన్ వచ్చింది. అంటే మా డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే మా డబ్ల్యూడబ్ల్యూ రియాక్షన్ ఏంటంటే మా డబ్ల్యూడబ్ల్యూ నారాజు ఉందంట. అంటే ఇప్పుడు ఇది ఓవర్ లీక్ చేసినారు, అసలు ఏంది తమాషాలు ఏందని మన డబ్ల్యూడబ్ల్యూ చాలా నారాజు ఉంది. అండ్ స్పెషల్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా కోపంలో చాలా నారాజు అయిపోయినారంట మన గేమ్ ట్రిపుల్ హెచ్. ఎందుకంటే మన ట్రిపుల్ హెచ్ ఎవరికి నమ్ముతారు మన డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ వాళ్ళ సైడ్ నుంచి ఏదో మిస్టేక్ అయ్యి లీక్ అయిందని మన అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళు అదే అంటున్నారు అనమాట. అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ సైడ్ నుంచి ఎవరో క్లోజ్ ఉన్న వాళ్ళే లీక్ చేసినారని. అంటే ఇప్పుడు ఈ రూమర్స్ అనేది డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ నుంచే లీక్ అయినాయనే మాట. సో అందుకనే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ స్పెషల్ మన డబ్ల్యూడబ్ల్యూ చాలా నారాజు ఉందంట ఈ రూమర్స్ పైన. చూడండి ఇప్పుడు చాలా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. కామన్ ఏమి ఎందుకు ఒకటి తెలుసు, అండ్ దాంట్లోకి వెళ్ళి చాలా రూమర్స్ రాంగ్ అవుతాయి అని చాలా రూమర్స్ నిజమైపోతే ఒక్కోసారి. కానీ ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అంతా రియాక్ట్ కాదని డబ్ల్యూడబ్ల్యూ నారాజు అయిందని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయంటే చూడండి, మేబీ ఈ రూమర్సే నిజం కావచ్చు. అంటే ఈ రిపోర్ట్స్ వచ్చినాయి కదా, అంటే గుంథర్ రాయల్ రంబల్ గెలవడం, సెత్ రాలిన్స్ ఫైట్ చేయడం, సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్, రాక్ వర్సెస్ రోమన్ రెస్ల్మేనియా. సో ఇది మేబీ ఒక టైప్లో ఇది ఒక స్పాయిలర్ కావచ్చు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ అందుకనే నారాజ్ అయింది అనుకుంటా. అసలు ఇది అంతా అంటే ఇదంతా ఎట్లా లీక్ అయిపోయిందని మా డబ్ల్యూడబ్ల్యూ నారాజ్ అయిపోయింది. సో నిజంగా ఒకవేళ నిజమైతే మాత్రం చాలా మజా. సో ఇప్పుడు ఈ రిపోర్ట్స్ పైన ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ద రాక్ రీసెంట్లీయే మన టీకేఓ గ్రూప్కి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ యూఎఫ్సీకి అంటే టీకేఓ గ్రూప్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినారు. అండ్ అప్పుడే ఇదంతా చేంజెస్ ఎందుకైనాయి అంటే చూడండి, ఫస్ట్ అయితే మనకి రూమర్స్ అంటే కోడీ రోడ్సే కావచ్చు, అంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ కావచ్చు, కోడీ రోడ్స్ స్టోరీ రెస్ల్మేనియాలో ఎండ్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ కావచ్చు అనే ఇలాంటి రూమర్సే కదా మనకు వచ్చినాయి ఇంతకుముందు. అండ్ ఒకటేసారి ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొజిషన్లో రాగానే ఇలాంటి రూమర్స్ ఎందుకు లీక్ అయినా, అంటే ఇలాంటి రిపోర్ట్స్ ఎందుకు వస్తుంది సోషల్ మీడియాలో, అంటే ద రాక్ రాగానే ఇక చేంజెస్ అనేది స్టార్ట్ అయిపోయినాయా, ద రాక్ ఏమైనా చేసినారా, అంటే ద రాక్ అడుగు పెట్టగానే ఇలాంటి రూమర్స్ ఎందుకు వచ్చినాయని ఇక చాలా మంది షాక్ అయినారు. అండ్ చాలా మంది అయితే హ్యాపీగా ఉన్నారు. అండ్ ఒకవేళ రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరిగితే మంచిదని చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలా మంది షాక్ ఉన్నారు. అంటే ద రాక్ రాగానే ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొజిషన్లో రాగానే ఎందుకు ఇలాంటి చేంజెస్ అయినాయి, అంటే ద రాక్ చేసినారని చాలా మంది కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీ ప్రకారం మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ అందుకే రీసెంట్లీ మన కోడీ రోడ్స్ ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ద రాక్ గురించి మాట్లాడినారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే చూడండి, అంటే నేను ద రాక్ ఫ్యాన్ అనేమాట. అంటే కోడీ రోడ్స్ చెప్పినారు ద రాక్ అంటే నాకు ఇష్టమే. అండ్ నిజం చెప్పాలంటే ద రాక్ అలాంటి మనిషి కాదు. అంటే ద రాక్ వచ్చి నా స్టోరీ లైన్ మధ్యలో వచ్చి మొత్తం ఖరాబ్ చేయడు, అలాంటి మనిషి అయితే కాదు ద రాక్. బట్ ఇది ఎంతైనా డబ్ల్యూడబ్ల్యూ అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అని కోడీ రోడ్స్ చెప్పినారు. అంటే కోడీ రోడ్స్ ఏమంటున్నారు అంటే ద రాక్ అంట అలాంటి మనిషి కాదంట. ఎందుకంటే కోడీ రోడ్స్ స్టోరీ 2 సంవత్సరాల నుంచి ఒక స్టోరీ రన్ అవుతుంది. అండ్ ఆ స్టోరీని ద రాక్ ఖరాబ్ చేయడు వచ్చి, ఎందుకంటే ద రాక్ అలాంటి మనిషి కాదు. వచ్చినా వేరే రీజన్ కోసం వస్తాడేమో కానీ అంటే నా స్టోరీ ఖరాబ్ చేయడానికైతే రాడు అని కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ ఇది డబ్ల్యూడబ్ల్యూ అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అని మళ్ళీ కోడీ రోడ్సే చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే కోడీ రోడ్స్ ప్రకారం అయితే ద రాక్ అంటే స్టోరీ ఖరాబ్ చేయడానికి రాడంట. కానీ ఈ ఇంటర్వ్యూ అంటే సోషల్ మీడియా రాగానే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కోడీ రోడ్స్ అసలు ఏ స్టోరీ గురించి మాట్లాడుతున్నావు, అంటే నువ్వు ఇప్పుడు నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అండ్ ఈ 2 సంవత్సరాల స్టోరీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అండ్ నీ 2 సంవత్సరాల స్టోరీని ద రాక్ వచ్చి ఖరాబ్ చేయదని నువ్వు అనుకుంటున్నావు. కానీ తెలుసా, అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అంటే ఈ స్టోరీ ఇప్పటి నుంచి కాదు. రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెట్టినప్పటి నుంచి ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ స్టోరీ అప్పుడే స్టార్ట్ అయింది. సరే ఇప్పుడు ఆ షీల్డ్ ఆ మూమెంట్స్ మనం అవన్నీ పక్కన పెట్టేస్తే, కనీసం అంటే ఆ బిగ్ డాగ్ క్యారెక్టర్ రోమన్ రైన్స్ బిగ్ డాగ్ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే, రోమన్ రైన్స్ ట్రైబల్ షేఫ్ క్యారెక్టర్లో వచ్చినప్పటి నుంచి 2020 నుంచే అసలైన కథ అంటే ఈ ట్రైబల్ షేఫ్ క్యారెక్టర్కి ద రాక్ వచ్చే ఎండ్ చేస్తాడని అప్పుడే అందరూ తెలిసిపోయింది. అంటే ద రాకే కరెక్ట్ మనిషి అని చాలా మంది, కనీసం అంటే ఇప్పుడు చాలా మంది ఒక డెకెడ్ నుంచి అనుకుంటున్నారు రోమన్ వర్సెస్ ద రాక్
మ్యాచ్, కానీ మనం ఆ డెకెడ్ని పక్కన పెట్టేసినా కనీసం రోమన్ రేన్స్ 2020లో ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్లో అడుగుపెట్టినప్పటి నుంచి చాలా మంది ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. సో మనం 2020 నుంచి కంపేర్ చేసిన 4 సంవత్సరాలు, ఓకే, సో 4 సంవత్సరాల స్టోరీ ఇంపార్టెంటా లేదంటే నీ 2 సంవత్సరాల స్టోరీ ఇంపార్టెంటా అని చాలామంది సోషల్ మీడియాలో కొంచెం ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అంటే అసలు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఒక డెకెడ్ అంటే 10 సంవత్సరాల ముందు నుంచి ఒక డ్రీమ్ అనమాట. సో కొంతమంది ఈ టైప్లో కొంచెం రిప్లై చేస్తున్నారు, సోషల్ మీడియా దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది కోడీ రోడ్స్కి సపోర్ట్ బి చేస్తున్నారు, అంటే అలా డాడ్ కోసం సపోర్ట్ చేస్తున్నారు, అంటే ఆ డాడ్ది స్టోరీ. సో అంటే మన కోడీ రోడ్స్ డాడ్తో కంపేర్ చేస్తే అది ఇంకా చాలా సంవత్సరాలు అన్నమాట. సో ఇప్పుడు ఆ స్టోరీ అని కొంతమంది ఆ టైప్లో కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరే టైప్లో సపోర్ట్ చేస్తున్నారో, మీరేం చెప్పాలనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. గాయస్ మీద కూడా తెలుసు మన సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయిపోయినా రీసెంట్లీ రాలో వచ్చి చాలా ఇమోషనల్ సెగ్మెంట్ కట్ చేసినారు మన సెత్ రాలిన్స్. కానీ సెత్ రాలిన్స్ ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేసినారు, అండ్ అది ఏంటంటే ఏమైనా కానీ డాక్టర్స్ ఏం చెప్పినా సరే, ఏమైనా కానీ నేను రసల్ మేనియాలో కంపల్సరీ అడుగు పెడతాను, నేను నా టైటిల్కి నేను డిఫెండ్ చేస్తాను, అండ్ నా బలం నేను మొత్తం యూజ్ చేసి నేను గెలుస్తానని మన సెత్ రాలిన్స్ చెప్పేసినారు. అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మన సెత్ రాలిన్స్ ఇంజురీ పరిస్థితి అంటే మన సెత్ రాలిన్స్ ప్రెసెంట్ స్టేటస్ ఏందో దాని గురించి అంటే స్వయంగా మన సెత్ రాలిన్స్ అందరు ఫ్యాన్స్కి ఒక ఇంటర్వ్యూ ద్వారా అప్డేట్ ఇచ్చేసినారు. సో మన సెత్ రాలిన్స్ ఏమని చెప్పినారంటే, చూడండి నేను కంపల్సరీ అంటే నేను అంటే దేవుని దేవాల నాకు అంత పెద్ద ఇంజురీ కాలేదు, అంటే ఇంజురీ అయింది, బట్ ఒక 2 monthsలో రీకవర్ అయ్యే ఇంజురీ అండ్ ఒక 8-9 monthsలో రీకవర్ అయ్యే ఇంజురీలో చాలా తేడా ఉంటుంది కదా. సో అందుకనే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, నేను అంత మంచిగా ఉంటే ఒక 1-2 monthsలో నేను రీకవర్ అయిపోతాను, నేను ఈ రసల్ మేనియా కంటే ముందే, అంటే చాలామంది నేను రసల్ మేనియాలో వచ్చి ఫైట్ చేస్తాను అనుకుంటున్నారు, బట్ రసల్ మేనియా కంటే ముందే వచ్చి నేను ఒక మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు రోలో అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో సెత్ రాలిన్స్ ప్రెసెంట్ మన ఇంజురీ గురించి మాట్లాడితే, ఇంజురీ అప్డేట్ గురించి మాట్లాడితే చూడండి, మన సెత్ రాలిన్స్ ఇంజురీ అప్డేట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ఒక 1 month నుంచి ఒక 1.5 monthలోనే వచ్చేస్తారంట. అసలు మేనేలో వచ్చి ఫైట్ చేస్తాను కదా, దానికంటే ముందు వచ్చి నేను ఫైట్ చేయొచ్చు అని చెప్పినారు. బట్ డబ్ల్యూడబ్ల్యూ అంత మంచిగా కూడా డైరెక్ట్గా సెత్ రాలిన్స్కి రసల్ మేనియా తీసుకొస్తే ఇంకా కొంచెం జబర్దస్త్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో మన సెత్ రాలిన్స్ అయితే మన ఫ్యాన్స్ అందరికీ ఇంజురీ అప్డేట్ ఇచ్చేసినారు. సో ఎక్కువ సీరియస్ ఏం లేదు, అంటే ఒక 1-2 monthsలోనే రికవర్ అయిపోతారంట. అండ్ చాలా తొందరలోనే, అంటే 1 monthలోనే మేబీ అంత మంచిగా ఉంటే 1 month నుంచి 1.5 monthలో మన సెత్ రాలిన్స్ వచ్చినా రావచ్చు. రసల్ మేనియా కంటే ముందు వచ్చి ఫైట్ చేయొచ్చు అని చెప్పేసినారు మన సెత్ రాలిన్స్. సో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీరు కొంచెం బేఫికర్ అయిపోండి, ఎందుకంటే మన సెత్ రాలిన్స్ మన అందరికీ చాలా మంచి అప్డేట్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. గాయస్ నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో అంటే మన జాన్ సీనా అంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారని నేను ముందే చెప్పినాను. అండ్ రీసెంట్లీ మన లోగన్ పాల్తో ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మన జాన్ సీనా ఏమని చెప్పినారంటే, చూడండి అంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, అంటే మన జాన్ సీనా ఒక ఫీలింగ్ వస్తుందంట, అండ్ చాలా క్లోజ్ వచ్చేసింది, అంటే ఇప్పుడు రిటైర్మెంట్ చాలా క్లోజ్ వచ్చిందని ఆ ఫీల్ వస్తుందని చాలా క్లియర్లీ మన జాన్ సీనా అంటే మరోసారి రిటైర్మెంట్ గురించి మాట్లాడినారు. అండ్ మన రసల్ మేనియా స్టేటస్ గురించి మాట్లాడితే చూడండి, ఈ రసల్ మేనియాలో అంట మన జాన్ సీనా ఒకవేళ ఫ్రీ ఉంటే మన జాన్ సీనా రసల్ మేనియాలో వచ్చి ఫైట్ చేస్తారంట. కానీ జాన్ సీనా ప్రకారం మేబీ జాన్ సీనా ఫ్రీ లేరు అనుకుంటా అని ఇండైరెక్ట్ అంటే అనుకుంటా అని మాట్లాడుతున్నారు. అంటే కన్ఫామ్గానే ఫ్రీ లేను, లేకపోతే కన్ఫామ్గానే ఫ్రీ ఉన్నాను అని క్లియర్గా చెప్తలేరు. అంటే ఫ్రీ ఉంటే నేను వచ్చేస్తాను, ఫ్రీ లేకపోతే నేను రాను, అని ఫ్రీ లేను అనుకుంటా అని జాన్ సీనా కొంచెం ఈ టైప్లో మాట్లాడుతున్నారు రసల్ మేనియా గురించి. సో అంత మంచిగా ఉంటే మేమేం చెప్పలేము, జాన్ సీనా ఈ రసల్ మేనియాలో వచ్చి ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు జాన్ సీనా ఒకవేళ ఓపెన్లీ చెప్పేస్తే సర్ప్రైజ్ ఏమి ఉండదు కదా. సో అందుకని జాన్ సీనా అంత ఓపెన్లీ ఏం చెప్తలేరు అనుకుంటా. సో అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా వచ్చి రసల్ మేనియాలో మేబీ రసల్ మేనియా కంటే ముందు వచ్చి ఒక ఫ్యూడ్లో కనిపించచ్చు. ఆ రసల్ మేనియాలో మన జాన్ సీనా ఫైట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ జాన్ సీనా వచ్చి రసల్ మేనియాలో ఫైట్ చేస్తే మాత్రం ఇంత రాక్ వచ్చేస్తే మాత్రం మీరు జస్ట్ ఒకసారి ఆలోచించాలంటే, అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి పాత డబ్ల్యూడబ్ల్యూ అయిపోతుంది. ఎందుకంటే ఈసారి రసల్ మేనియాలో సీఎం పంక్ ఉంటారు, ద రాక్ అండ్ జాన్ సీనా, ర్యాండీ ఆర్టన్ అంటే చాలా మజా వచ్చేస్తుంది. సో జాన్ సీనా వస్తే మంచిదే. సో ఇప్పుడు మీరేమంటారో బాస్, మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ మీకు తెలుసా, రోమన్ రేన్స్కి
1500 డేస్ కంప్లీట్ అయిపోయినాయి మన డబ్ల్యూడబ్ల్యూలో పిన్ కాక. అంటే పిన్ అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మన జే ఊసో రోమన్ రేన్స్కి పిన్ చేసినాడు, సో పిన్ అయిపోయింది కదా అని మీరు అనుకుంటారు. అండ్ అది ఒక టైంలో కరెక్టే, కానీ అది ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం కరెక్ట్ అనమాట. అంటే మనం సింగిల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాము. సో రోమన్ రేన్స్కి సింగిల్స్ మ్యాచ్లో, అంటే ఒక 1-on-1 మ్యాచ్, ఒక సింగిల్స్ మ్యాచ్లో పిన్ కాక రోమన్ రేన్స్కి 1500 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో చాలా మంది రోమన్ రేన్స్కి కంగ్రాచులేషన్ అని చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏమో రోమన్ రేన్స్ వస్తేనే కదా పిన్ అవుతాడు, అంటే రోమన్ రేన్స్ ఒక పార్ట్ టైం సూపర్ స్టార్లా మారిపోయింది, ఎన్నో మంత్స్ మాయం ఉంటున్నాడు, సో అందుకని నీ 1500 డేస్ కంప్లీట్ అయిపోయినాయని కొంతమంది రోమన్ రేన్స్ గురించి ఈ టైప్లో, అంటే హెడర్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు. సో అంటే మన జే ఊసో మాట్లాడినారు రోమన్ రేన్స్ గురించి. అండ్ జే ఊసో మాట్లాడిన మాటలు మీరు వింటే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే జే ఊసో రోమన్ రేన్స్ గురించి ఏమని చెప్పినారంటే, చూడండి, రోమన్ రేన్స్ ఇప్పుడు ఒక పార్ట్ టైం సూపర్ స్టార్లా మారిపోయిండు, మనకి అంత ఎక్కువ మా డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు. బట్ మీరు నిజం చెప్పాలంటే, అంటే జేవుసో ప్రకారము నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ అది సంపాదించిండంట. అంటే రోమన్ రేన్స్ అంటే చాలా కష్టపడ్డాడు ఈ డబ్ల్యూడబ్ల్యూలో, అంటే చాలా కష్టపడే లెవెల్ వచ్చిండు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ అంటే మనకి అంటే పార్ట్ టైం సూపర్ స్టార్లా మారిపోయింది, ఎక్కువ లీవ్ తీసుకుంటున్నాడు, అంటే అది రోమన్ రేన్స్ సంపాదించుకుంటూ అర్థమైందా అని జే ఊసో చెప్తున్నారు. గైస్ మీకు అర్థమవుతుందా? జే ఊసో ఆన్ టీవీలో ఏమో రోమన్ రేన్స్ అంటే వీళ్ళకి బ్లడ్ లైన్తో అంటే విడిపోయినారు, బట్ అంటే బ్యాక్ స్టేజ్ అంటే రియల్ లైఫ్లో మన జే ఊసో ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్లీ చెప్పేసినారు, రోమన్ రేన్స్ ఇప్పుడు చాలా కష్టపడి ఈ లెవెల్ సంపాదించినాడు, సో అందుకని రోమన్ రేన్స్ కొంచెము ఈ మధ్యలో బ్రేక్లో ఉంటున్నాడు అని జే ఊసో రోమన్ రేన్స్ సైడ్ మాట్లాడినారు. సో నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.